సో హలో గాయస్, నా బ్రాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్ ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. లైక్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ రీసెంట్లీ మన సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ కి అండ్ ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్ కి జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చేసినట్టు చాలా జబర్దస్త్ వార్నింగ్ పంపించేసినారు మన రోమన్ రేన్స్. అండ్ చాలా పెద్ద హింట్ ఇచ్చేసినారు. అంటే మనకి ఎలిమినేషన్ చేంబర్ ప్రీమియం ఈవెంట్ లో రోమన్ రేన్స్ మనకి కనిపిస్తారా లేదా దాని చాలా పెద్ద హింట్ ఇచ్చేసినారు అనమాట. అండ్ బాస్ అంతేకాదు ఈరోజు ఈ వీడియో ఇంకా చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. అండ్ బాస్ ఈ వీడియో ఈరోజు మన సెకండ్ వీడియో, ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నమే నేను ఆల్రెడీ ఒక ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసినాను. అండ్ బాస్ ఆ వీడియోలో నేను మీ అందరికి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను అనమాట. అంటే మన ద రాక్ రోమన్ రేన్స్ పైన ఇన్ ఫ్యూచర్లో అటాక్ చేస్తారా లేదా అంటే మోసం చేస్తారా లేదా కొంచెం క్లియర్గా నేను మీ అందరికి అప్డేట్ ఇచ్చేసినాను. సో మీరు మన ఈరోజు ఫస్ట్ వీడియోని కంపల్సరీ చూడండి. కావాలంటే ఆ వీడియోకి ఈ వీడియో లాస్ట్లో పెట్టేస్తాను. ఓకే, సో ఇక మనం డైరెక్ట్గా మనము మన అప్డేట్స్లోకి వచ్చేస్తాము. సో ఫస్ట్ మనం మాట్లాడదాము మన షేమస్ గురించి. ఎందుకంటే బాస్ మీద కూడా తెలుసు మన షేమస్ మనకి ప్రెజెంట్ కోసం అయితే మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేరు, ఎందుకంటే ఇంజురీ వల్ల. అండ్ సోషల్ మీడియాలో అయితే మన షేమస్ రిటర్న్ టీచ్ చేస్తూ ఉంటారు. అండ్ గుంథర్కి ఊకే మన షేమస్ టార్గెట్ చేస్తూ ఉంటారు. మీరు మన ఛానల్ యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీ అందరికీ ఒకటి తెలుసుంటే, ఎందుకంటే నేను అందరికి ముందే షేమస్ గురించి అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ ఈరోజు మనం మళ్ళొకసారి షేమస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే షేమస్ ఫ్యాన్స్ మీ అందరి కోసం ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చింది. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మన షేమస్ ఇప్పుడు మెడికల్లీ క్లియర్ అయిపోయినారు. ఎస్, అంటే మన షేమస్ ఇంజూర్డ్ ఉండే కదా. సో ఇప్పుడు ఫైనల్లీ మన డబ్ల్యూడబ్ల్యూ డాక్టర్స్ అంట మన షేమస్కి ఎప్పుడో మెడికల్లీ క్లియర్ చేసినారంట. కానీ మన షేమస్ మనకి ప్రెజెంట్ కోసం ఎందుకు కనిపిస్తలేరు అంటే చూడడానికి ఒక రీజన్ ఉంది. అండ్ అది ఏంటంటే ఇప్పుడు ఈ రసల్మేనియా టైమ్. సో డబ్ల్యూడబ్ల్యూలో ఆల్రెడీ చాలా స్టోరీస్ నడుస్తున్నాయి. సో మన డబ్ల్యూడబ్ల్యూ షేమస్ కోసం పర్ఫెక్ట్ స్టోరీ లైన్ కోసం వెయిట్ చేస్తాను అనమాట. అండ్ పర్ఫెక్ట్ టైం రాగానే మన షేమస్ వచ్చేస్తారు. అండ్ మేబీ ఎవరు తెలుసు షేమస్ ఫైట్ చేస్తే గుంథర్తో రసల్మేనియా మేబీ చెప్పాలంటే బ్రాన్ బ్రేకర్ అయినా కావచ్చు, షేమస్ అయినా కావచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి కదా. అంటే మన గుంథర్ అపోనెంట్ ఫర్ మన రసల్మేనియా మేము చెప్పలేం కదా. సో మన షేమస్ పైన మనకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మన షేమస్ ఇప్పుడు మెడికల్లీ క్లియర్ అయిపోయినారు. సో దీని అర్థం ఏంటంటే చాలా తొందరలోనే మన షేమస్ మనకి మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారు. అంత మంచిగా ఉంటుంది రసల్మేనియా కంటే ముందు లేదంటే రసల్మేనియా తర్వాత. సో ఇప్పుడు మీ ప్రకారం మన షేమస్ రసల్మేనియా కంటే ముందు వచ్చి మన గుంథర్తో ఫైట్ చేస్తే మంచిగా ఉంటుందా ఉండదా మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది ఆల్మైటీ బాబీ లాష్లీ గురించి. ఎందుకంటే బాస్ రీసెంట్లీ మన బాబీ లాష్లీ మన బిగ్ బ్రాన్సన్ రీడ్తో చాలా పెద్ద ప్రామిస్ చేసినారు. అండ్ ఆ ప్రామిస్ ఏంటంటే చూడండి, మీరు మన ఛానల్ యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీరు మన ప్రతి ఒక్క వీడియోస్ని చూస్తున్నారంటే మీ ఎందుకు తెలిసి ఉంటుంది. నేను ఆల్రెడీ మీ అందరికీ అంటే ఒక 4 days బ్యాకే నేను మీ అందరికీ మన బిగ్ బ్రాన్సన్ రీడ్ది ఒక ట్వీట్ గురించి అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే మన బ్రాన్సన్ రీడ్ అంటే రీసెంట్ ఓడిపోయిన అంటే స్పెషల్లీ మన బాబీ లాష్లీతోనే ఓడిపోయినారు కదా మన బ్రాన్సన్ రీడ్. అంటే మన చేంబర్ మ్యాచ్ కోసం అంటే క్వాలిఫైయింగ్ మ్యాచ్ మన బ్రాన్సన్ రీడ్ ఓడిపోయినారు. అండ్ నేను ముందే చెప్పినాను అంటే ఆస్ట్రేలియా మన బ్రాన్సన్ రీడ్ ది హోమ్ కంట్రీ. సో చాలా ఫీల్ అయిపోయినారు అనమాట మన బ్రాన్సన్ రీడ్. అంటే సారీ అని చెప్పినారు. అంటే నేను నా ఫ్యామిలీని డౌన్ చేసిన అంటే నా ఫ్యామిలీ ఫెయిల్ అంటే నేను మొత్తం ఫెయిల్ చేసిన మీ అందుకని ఒక ట్వీట్ చేసినారు. ఆ ట్వీట్ గురించి ఆల్రెడీ మీ అందరికి అప్పుడు ఇచ్చినాను. కానీ మనం మళ్ళొకసారి ఆ ట్వీట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మన బాబీ లాష్లీ ఒక ప్రామిస్ చేసినారు మన బిగ్ బ్రాన్సన్ రీడ్కి. అండ్ ఆ ప్రామిస్ ఏందో మీరు వచ్చి మీ స్క్రీన్ పైన. సో మన బాబీ లాష్లీ ఏమన్నారు అంటే చూడు బ్రాన్సన్ రీడ్ అంటే నువ్వు ఎవరికి డౌన్ చేయలేదు, అర్థం అంటే ఎవరికి ఫెయిల్ చేయను ఎవరికి డౌన్ చేయలేదు బ్రదర్, ఎందుకంటే నువ్వు ఒక జబర్దస్త్ కాంపిటీటర్వి. అండ్ నేను ఒక మాట చెప్తున్నా అంటే నేను ఎలిమినేషన్ చేంబర్లో నేను కంపల్సరీ గెలుస్తాను. దాని తర్వాత నేను సెత్ రాలిన్స్కి రసల్మేనియాలో ఓడిపిస్తాను. అండ్ దాని తర్వాత నేను ఫస్ట్ అవకాశం ఇచ్చేది ఇంకొకరు కాదు, నేను నీకే అవకాశం ఇస్తాను. అర్థమైందా అంటే మన బాబీ లాష్లీ అంట చేంబర్ మ్యాచ్ గెలుస్తారంట. దాని తర్వాత రసల్మేనియాలో సెత్ రాలిన్స్కి ఓడిపించి న్యూ ఛాంపియన్ అయిపోతారంట మన బాబీ లాష్లీ. ఆ న్యూ ఛాంపియన్ కాగానే ఫస్ట్ ఛాన్స్ ఇంకొవరకు కాదు, అంటే ఫస్ట్ మన బాబీ లాష్లీకి అంటే ఒక అపోనెంట్ ఉంటుంది కదా, అంటే ఒక ఛాలెంజర్ ఉంటుంది కదా. సో ఫస్ట్ ఛాలెంజర్ అవకాశం ఇంకొవరకు కాదు మన బిగ్ బ్రాన్సన్ రీడ్కి ఇస్తారంట. అండ్ డీల్ అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టేసినారు. సో నిజంగా మన బాబీ లాష్లీ మనసు చాలా మంచిగా. అంటే మన బాబీ లాష్లీ ట్వీట్ చూసినారు ఒక 3-4 days తర్వాత. అండ్ మన బాబీ లాష్లీ ఒక రిప్లై ఇచ్చేసినారు, ఒక డీల్ బి చేసిన. అంటే ఇప్పుడు నేను ఒకవేళ గెలుస్తాను మన బాబీ లాష్లీ ఒకవేళ గెలుస్తాంట మన బాబీ లాష్లీ కంపల్సరీ బిగ్ బ్రాన్సన్ రీడ్కి అవకాశం ఇస్తారంట, టైటిల్ షాట్ కోసం అది అవకాశం ఇస్తారంట. సో నిజంగా ఇది ఒక జబర్దస్త్ అప్డేట్ అనిపించింది, అందుకని నేను అందరితో ఈ న్యూస్ షేర్ చేసినాను. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ గురించి. ఎందుకంటే మనకి ఏజే స్టైల్స్ పైన ఒక మంచి రూమర్ వచ్చింది. అండ్ ఆ రూమర్ ఏంటంటే చూడండి, మీద కూడా తెలుసు రీసెంట్లీ స్పాక్డౌన్లో బ్యాక్ స్టేజ్ అంటే ఒక వీడియో చూపించినారంటే మనకు ఒక సెగ్మెంట్ చూపించినారు ది ఓసీ మధ్యలో. అంటే మన కార్ల్ అండర్సన్ అండ్ మన ఏజే స్టైల్స్ చిన్న ఆర్గ్యుమెంట్ అయిపోయింది. అండ్ మన ఏజే స్టైల్స్ స్లాబ్ ఇచ్చి పడేసినారు కార్ల్ అండర్సన్కి. సో ఇదంతా సెగ్మెంట్ చూపించిన తర్వాత మనకి ఏమని రూమర్స్ వస్తున్నాయి అంటే మన ఏజే స్టైల్స్ ఒక
ప్రాపర్ హీల్ టర్న్ మనకి ఇప్పుడు చాలా తొందరలోనే చూడడానికి దొరుకుతుందంట. అంటే ఆల్రెడీ మన ఏజ్ స్టైల్స్ రీసెంట్లీ రిటర్న్ చేసేటప్పుడు ఒక హీల్ లాగానే వచ్చినారు, కానీ ఒక ప్రాపర్ హీల్ లా కనిపిస్తలేదు అన్నమాట. అంటే ఒక జబర్దస్త్ హీల్ లా కనిపించలేదు. సో ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో అంట మన ఏజ్ స్టైల్స్ ప్రాపర్ హీల్ రన్ మనకి చూడడానికి దొరుకుతుందంట. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు బేఫేస్ సూపర్ స్టార్లో ఉండే బట్ అంత పేరేం సంపాదించలేదు. అండ్ ఇప్పుడు మన ఏజ్ స్టైల్స్ అంటే ఒక హీల్ టర్న్ అంటే చాలా జబర్దస్త్గా ఉంటుందంట. ఇన్ ఫ్యూచర్ అంటే మనకి ది ఓసీ ఫ్యాక్షన్తో కనిపించవచ్చు, అంటే వేరే ఫ్యాక్షన్ మీరు రావచ్చు, అంటే ఒక మంచి టీంలో కనిపిస్తారు. మేబీ ఆ టీం మన ఓసీ కావచ్చు, మేము చెప్పలేము. కానీ మన ఏజ్ స్టైల్స్ మాత్రం మన ఏజ్ స్టైల్స్ ఇన్ ఫ్యూచర్లో మనకి చాలా జబర్దస్త్ హీల్ రన్ మనకి చూడడానికి వస్తుందంట. అండ్ ఆ టైం మేబీ చాలా క్లోజ్ వచ్చినా రావచ్చు అని మనకి ఇలాంటి అంటే చాలా క్లోజ్ వచ్చేసిందని మనకి ఇలాంటి రూమర్స్ వస్తాయి అనమాట. అండ్ బాస్ అంతేకాదు ఇంకొక సాలిడ్ రూమర్ ఏంటంటే మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం, అంటే మీద తెలుసు ప్రెసెంట్ మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఇంకొకరు కాదు మన లోగన్ పాల్ ఆల్రెడీ ఒక చేంబర్ మ్యాచ్ లో ఫైట్ చేస్తున్నారు కరెక్ట్ అని చాలా మంది ఫీల్ అయినారన్నమాట. అంటే లోగన్ పాల్ ప్లేస్ లో మన ఏజ్ స్టార్స్ ఉంటే మంచిగా ఉంటుందని. కానీ ఇప్పుడు ఇంకొక సాలిడ్ రూమర్ వచ్చి మనకి, అండ్ ఆ రూమర్ ఏంటంటే మనకి రసల్ మేనియాలో అంట ఒక మల్టీ పర్సన్ మ్యాచ్ చూడడానికి దొరకచ్చు అంట. అంటే చూడండి ఇప్పుడు మల్టీ పర్సన్ అంటే ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కావచ్చు, లేదంటే ఫెటల్ 4 మ్యాచ్ కావచ్చు, లైక్ ఇప్పుడు మన లోగన్ పాల్ వర్సెస్ ఎలెన్ నైట్ వర్సెస్ ఏజ్ స్టైల్స్ బి కావచ్చు అనమాట, లేదా ఇంకో సూపర్ స్టార్ దాంట్లో యాడ్ కావచ్చు. సో మనకి రసల్ మేనియాలో అంట ఒక మల్టీ పర్సన్ మ్యాచ్, అంటే మేబీ ఒక ట్రిపుల్ థ్రెట్ లేదంటే ఒక ఫెటల్ 4 మ్యాచ్ మనకి చూడడానికి కూడా దొరకవచ్చు అంటారు అసలు మేనియాలో ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్. అండ్ మీరు నాకు అడిగితే మాత్రం ఈ రూమర్ ఒకవేళ నిజమైతే చాలా అంటే చాలా మంచిదే, ఎందుకంటే దాంట్లో మన ఏజ్ స్టైల్స్ ఒకవేళ యాడ్ అయిపోతే ఇంకా మంచిదే. అండ్ ఏజ్ స్టైల్స్ లేదంటే ఎలెన్ నైట్ మన రసల్ మేనియాలో న్యూ ఛాంపియన్ అయిపోతే బాగానే ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఏమిస్తాం మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అచ్చా నేను అందులో క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్ మీరు కంపల్సరీ ఆన్సర్ ఇవ్వాలి బాస్. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే మీ అందుకు ఒకటి తెలుసు, ఇప్పుడు నెక్స్ట్ రోలో మన జేవుసో వర్సెస్ గుంథర్ మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. అండ్ ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటంటే చూడండి మీకు ఏమనిపిస్తుంది, అంటే మన జే ఊసో ఈ మ్యాచ్ జరిగినప్పుడు అంటే గుంథర్కి ఓడిపించేస్తా, అంటే ఇప్పుడు నెక్స్ట్ రోలో మ్యాచ్ ఇంకా వెళ్ళదు ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. సో ఇప్పుడు మీ ప్రకారం మన జే ఊసో గుంథర్కి ఓడిపించేస్తారా? అండ్ ఒకవేళ మన జే ఊసో ఓడిపించేస్తే మంచిగా ఉంటుందా, అంటే మన జే ఊసో డిజర్వింగ్ సూపర్ స్టారా, లేదంటే ఈ మ్యాచ్లో మన జిమీ ఊసో వచ్చి జిమీ ఊసో ఇంటరప్ట్ చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ జరగాలంటే ఇప్పుడు ఏదో ఒకటి స్టోరీ కరెక్ట్ కావాలి. సో జిమీ ఊసో వచ్చి మన జే ఊసోకి ఇంటరప్ట్ చేస్తారు, సో దానివల్ల మన జే ఊసో ఓడిపోతారా? అంటే మెయిన్ అసలు క్వశ్చన్ ఏంటంటే మీకు ఏమనిపిస్తుంది, అంటే జే ఊసో వర్సెస్ గుంథర్ మ్యాచ్ అసలు జే ఊసో గెలుస్తాడా ఓడిపోతాడా అండ్ మన జిమీ ఊసో వస్తారు? ఎందుకంటే రూమర్స్ అయితే ఉండే జిమీ ఊసో వచ్చి మేబీ ఇంటరప్ట్ చేయొచ్చని. సో చూద్దాం, మనం కొంచెం వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్కి మాత్రం కంపల్సరీ ఆన్సర్ ఇవ్వండి, ఓకే? సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఆ WWE ఎక్స్పీరియన్స్ గురించి. గాయస్ నేను వెంటనే ఆల్రెడీ ఒక వీడియోలో ఈ WWE ఎక్స్పీరియన్స్ గురించి అప్డేట్ ఇచ్చేసాను. అంటే సౌదీ అరేబియాలో ఓపెన్ అయింది ఇది, అండ్ ఫ్యాన్స్ అందరూ వెళ్ళి అక్కడ దగ్గర నుంచి ఒక ఫీల్ తీసుకోవచ్చు, అంటే WWE ఫీల్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు అనమాట. సో ఒక టూరిస్ట్ ప్లేస్ లాంటివి ఉంటుంది ఇది, అండ్ అక్కడ రింగ్ వ్యూ ఉంటుంది. అండ్ మేబీ అప్పుడప్పుడు కొంత సూపర్ స్టార్ కనిపించని నేను మీద మొన్న చెప్పినాను. అండ్ రీసెంట్లీ ఏమైందంటే మా సూపర్ స్టార్స్ కనిపించినారు. ఎస్ గైస్, అంటే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన, అంటే మన చెల్సీ గ్రీన్, నటాలియా, అంటే మన బ్రాన్ స్ట్రోమన్ బి కనిపిస్తున్నారు బాస్. అండ్ అసలు నేను ఈ అప్డేట్ ఎందుకు ఇస్తున్నాను అంటే మన బ్రాన్ స్ట్రోమన్ మనకి రీసెంట్లీ అంటే ఈ WWE ఎక్స్పీరియన్స్ షోలో కనిపించినారు, అండ్ ఈ సౌదీ అరేబియాలో కనిపించినారు. సో దీని అర్థం ఏంటంటే మన చెల్సీ గ్రీన్, అంటే మన నటాలియా, బ్రాన్ స్ట్రోమన్, అంటే వీళ్ళందరూ ఇక్కడ కనిపిస్తున్న సూపర్ స్టార్స్ అందరూ నియర్లీ ఒక 20 నుంచి 24 అవర్స్ వాళ్ళు ట్రావెల్ చేసి సౌదీ అరేబియా వెళ్ళినారు, మన WWE రిప్రజెంట్ చేస్తున్నారు. అండ్ బాస్ అంతేకాదు బ్రాన్ స్ట్రోమన్ మనకి ఇక్కడ కనిపిస్తున్నారు, అంటే దీని అర్థం ఏంటంటే మేబీ బ్రాన్ స్ట్రోమన్ ఇంకా మెడికలీ క్లియర్ కాలేదు అనుకుంటా. సో అందుకనే మన బ్రాన్ స్ట్రోమన్ మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. సో మేబీ చెప్పలేము, అంటే చూడండి నిజం చెప్పాలంటే ఒకవేళ మెడికలీ క్లియర్ అయిపోతే మాత్రం ఈ పాటికి ట్రైనింగ్ అవన్నీ స్టార్ట్ చేస్తుండే, అండ్ రీసెంట్ జిమ్ చేస్తున్నారు అని కొన్ని ఇలాంటి రూమర్స్ అయితే వచ్చిండే. సో చూద్దాం, మనం కొంచెం వెయిట్ చేద్దాం. బట్ ప్రెసెంట్ అంటే మీరు చాలా మంది అప్పుడప్పుడు బ్రాన్ స్ట్రోమన్ గురించి అడుగుతూనే ఉంటారు. సో అందుకని బ్రాన్ స్ట్రోమన్ నాకు చిన్న అప్డేట్ వచ్చింది. సో అందుకని నేను అందరితో ఈ అప్డేట్ షేర్ చేసిన. కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్, ఇంకా మన బ్రాన్ స్ట్రోమన్ మెడికలీ క్లియర్ కాలేదు. అండ్ అంతా మంచిగా ఉంటే రసమైన కంటే ముందు మెడికలీ క్లియర్ కావచ్చు, లేదంటే రసమైన తర్వాత, ఎందుకంటే ఇంజుర్డ్ ఉన్నారని కదా ప్రెసెంట్ మన WWEలో మన బ్రాన్ స్ట్రోమన్ మనకి కనిపిస్తలేరు. అచ్చా, కనిపించడం అంటే గుర్తొచ్చింది, మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన మన CM పంక్ మనకి రీసెంట్లీ మన UFC 298లో కనిపించినారు, కేస్ సైడ్ కూర్చున్నారనమాట. సో మన CM పంక్ ది లేటెస్ట్ అపీరియన్స్, అంటే మన రీసెంట్లీ ఇంజురీ తర్వాత మన CM పంక్ బయట మనకి ఇక్కడ కనిపించినారు, UFCలో కనిపించినారు మన CM పంక్. అండ్ అంతేకాదంటే మన బియాంకా, అంటే కొంతమంది సూపర్ స్టార్ కనిపించినారు మన WWE సూపర్ స్టార్స్. సో దాంట్లో మన CM పంక్ ఉండే అనమాట, కేస్ సైడ్ ఉండే మన CM పంక్.
సో ఇది లేటెస్ట్ ఫోటో. సో ఇప్పుడు వీళ్ళు చాలా మంది అడుగుతూనే ఉంటారు అలా సీఎం పంక్ గురించి అప్డేట్ చేయాలి. సో డోంట్ వరీ, సీఎం పంక్ పైన ఎలాంటి రూమర్స్ వచ్చినా నేను అందరికీ కంపల్సరీ అప్డేట్ ఇచ్చేస్తాను. ఆ రిటర్న్ గురించి మాట్లాడితే మన సీఎం పంక్ మేబీ రసల్ మేనియా తర్వాత వచ్చినా రావచ్చు ఇలాంటి రూమర్స్ వచ్చిండే. ఆ రూమర్స్ గురించి నేను మీ అందరికీ ఆల్రెడీ అప్డేట్ ఇచ్చేసినాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ మన డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ అంటే ఇలా ఫ్యూడ్ గురించి. ఎందుకంటే బాస్ నేను ముందే చెప్పినాను ఒక వీడియోలో, అంటే కొన్ని రూమర్స్ ప్రకారం ర్యాండీ ఆర్టన్ అండ్ డ్రూ మ్యాకింటైర్ ఫ్యూడ్ మనకి మళ్ళొకసారి చూడడానికి దొరకొచ్చాను. ఎందుకంటే ఇంతకుముందు ఇలా మధ్యలో ఫ్యూడ్ జరిగినప్పుడు థండర్ డోమ్ ఎలా ఉండే అనమాట, పాండమిక్ టైం ఉండే, కరోనా వైరస్ టైం. సో ఇప్పుడు ఫ్యాన్స్ అందరి ముందు మనకి ర్యాండీ ఆర్టన్ అండ్ డ్రూ మ్యాకింటైర్ ఒక మంచి ఫ్యూడ్ మనకి లైవ్ క్రౌడ్ ముందు చూడడానికి దొరకొచ్చాను. నేను ముందే ఈ రూమర్ గురించి అప్డేట్ ఇచ్చినాను. అండ్ ఫ్రెష్ రూమర్స్ గురించి మాట్లాడితే స్టిల్ మనకి ఇవే రూమర్స్ వస్తున్నాయి. ఎస్, డబ్ల్యూడబ్ల్యూ కొన్ని ప్లాన్స్ ఉన్నాయంట. సో ఇన్ ఫ్యూచర్లో మేబీ రసమే తర్వాత అనుకుంటా. సో ఇన్ ఫ్యూచర్లో మా ర్యాండీ ఆర్టన్ అండ్ డ్రూ మ్యాకింటైర్ మధ్యలో మనకి అంటే ఇదే సంవత్సరం మనకి చాలా మంచి ఫ్యూడ్ చూడడానికి దొరుకుతుందంట. సో ఇప్పుడు మీ ప్రకారం అంటే మీరు చెప్పండి, అంటే ర్యాండీ ఆర్టన్ అండ్ డ్రూ మ్యాకింటైర్ దీని అంటే ఇప్పుడు ఫ్యూచర్లో మరొకసారి ఫ్యూడ్ జరిగినప్పుడు మీరు ఓవర్ సైడ్ ఉంటారు, మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఇంకోటి ఏంటంటే డ్రూ మ్యాకింటైర్ ఇంకా కాంట్రాక్ట్ సైన్ చేయాలని ఇలాంటి రూమర్స్ అయితే వచ్చినాయి. బట్ చూద్దాం, అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ బాగానే పుషిస్తుంది కాబట్టి మేబీ సైన్ చేసినారు అనుకుంటా. ఎందుకంటే రూమర్స్ అయితే వస్తున్నాయి అసలు మే తర్వాత మేబీ ర్యాండీ ఆర్టన్ ఒక ఫ్యూడ్లో కనిపించవచ్చు మన డ్రూ మ్యాకింటైర్ అని. సో చూద్దాం, ఏదున్నది లేకున్నది మనకి ఇన్ ఫ్యూచర్లో తెలిసిపోతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన బ్రాన్ బ్రేకర్ గురించి. గాయస్ చూడండి, అంటే గుర్తుండొచ్చు ఇంతకుముందు ఒకసారి NXTలో మన పాల్ హేమన్ జస్ట్ ఒక రోజు కోసం మేనేజ్ చేసినారు మన బ్రాన్ బ్రేకర్కి. అండ్ రీసెంట్లీ స్మాక్ డౌన్లో బ్యాక్ స్టేజ్ అంటే లాస్ట్ వీక్ మన పాల్ హేమన్ ట్రిపుల్స్తో మాట్లాడుతున్నప్పుడు అక్కడ మనకి బ్రాన్ బ్రేకర్వి కనిపించినారు. సో ఎక్కడో కనెక్షన్ అవుతుంది అన్నమాట. సో అందుకే మనకి ఏమైనా రూమర్స్ వస్తున్నాయంటే ఇన్ ఫ్యూచర్లో అంట మన బ్రాన్ బ్రేకర్ది ఏదో ఒక స్టోరీ లైన్ మనకి రోమన్ రేన్స్తో చూడడానికి దొరుకుతుందంట. సో మేబీ అంత మంచిగా ఉంటే బ్రాన్ బ్రేకర్ రోమన్ రేన్స్ సైడ్ వచ్చిన రావచ్చు. ఎందుకంటే మీ ఫోటో చూడొచ్చు మీ స్క్రీన్ పైన, ఇక్కడ V1 సైన్ చేస్తున్నారు మన బ్రాన్ బ్రేకర్. సో అంత మంచిగా ఉంటే ఇన్ ఫ్యూచర్లో బ్రాన్ బ్రేకర్ రోమన్ రేన్స్ సైడ్ వచ్చిన రావచ్చు అనమాట. ఎందుకంటే పాల్ హేమన్ ఇంతకుముందు అంటే NXT వెళ్ళి జస్ట్ ఒక రోజు కోసం మేనేజ్ చేసినారు అండ్ రీసెంట్లీ బ్యాక్ స్టేజ్ కనిపించినారు. సో పాల్ హేమన్ ఇది కూడా చేసి బ్రాన్ బ్రేకర్కి మన రోమన్ రేన్స్ సైడ్ తీసుకొస్తారు అనుకుంటా. సో అందుకే మన బ్రాన్ బ్రేకర్ V1 సైన్ చూపించినారు, రీసెంట్లీ స్మాక్ డౌన్లో చూపించినారు అనమాట ఈ V1 సైన్. సో అందుకనే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో ఏదో ఒకటి స్టోరీ లైన్ మనకి బ్రాన్ బ్రేకర్ అండ్ రోమన్ రేన్స్ మధ్యలో చూడడానికి దొరుకుతుంది. అండ్ అంతేకాదు ఇంకొక రూమర్ ఏమని చెప్తుంది అంటే ఇన్ ఫ్యూచర్లో మన రోమన్ రేన్స్ అండ్ బ్రాన్ బ్రేకర్ మధ్యలో మనకి ఒక మంచి ఫ్యూడ్ బి చూడడానికి దొరకవచ్చు అంటే ఇన్ ఫ్యూచర్ అంటే రసమైన తర్వాత మేబీ కావచ్చు. సో ఇన్ ఫ్యూచర్లో బ్రాన్ బ్రేకర్ అండ్ మన రోమన్ రేన్స్ మధ్యలో ఒక మంచి ఫ్యూడ్ చూడడానికి దొరుకుతుంది. ఎందుకంటే ఫస్ట్ అయితే మన బ్రాన్ బ్రేకర్ మనకి ఒక మిడ్ కార్డ్ సూపర్ స్టార్ లాగానే కనిపిస్తారు ఒక 5-6 months 7 months కోసం. దాని తర్వాత ఒకటిసారి మెయిన్ కార్డ్ అంటే మెయిన్ ఈవెంట్ సూపర్ స్టార్లా మారిపోతుంది మన బ్రాన్ బ్రేకర్. అండ్ అప్పుడు అంటే మన బ్రాన్ బ్రేకర్ ఒక మెయిన్ ఈవెంట్ సూపర్ స్టార్లా మారిపోయినప్పుడు మన రోమన్ రేన్స్తో ఒక మంచి ఫీల్డ్లో కనిపిస్తారన్నమాట. రోమన్ రేన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్యలో ఇన్ ఫ్యూచర్లో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఇప్పుడు ఈ V1 సైన్ గురించి మాట్లాడితే ఎవరికి తెలుసు, రసల్ మేనియాలో ఒకవేళ బ్రాన్ బ్రేకర్ వచ్చి రోమన్ రేన్స్కి హెల్ప్ చేస్తే చెప్పలేము కదా. ఎందుకంటే రీసెంట్లీ స్మాక్ డౌన్లో కాంట్రాక్ట్ సైన్ చేసినప్పుడు అంటే V1 సైన్ చూపించినారు మన బ్రాన్ బ్రేకర్. సో కానీ ఏమైనా కావచ్చు అనమాట. సో రెండు రూమర్స్ ఉంటాయి, ఒకటేమో మన బ్రాన్ బ్రేకర్ రోమన్ రేన్స్ సైడ్ వచ్చేస్తారని, ఇంకొక రూమర్ ఏంటంటే మేబీ అంత మంచి ఉంటే ఫ్యూచర్లో మనకి రోమన్ రేన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్యలో ఒక మంచి ఫ్యూడ్ ఒక మంచి మ్యాచ్ బి చూడడానికి దొరకచ్చు అంట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే రీసెంట్లీ అంటే ఒక వీడియోలో అంటే మన రోమన్ రేన్స్ అడుగుతున్నారు అనమాట పాల్ హేమన్కి, హే వాయిస్ మ్యాన్ అంటే ఎలిమినేషన్ చేంబర్ ఎక్కడ జరగబోతుందని ఈ మాట అడిగినప్పుడు మన వాయిస్ మ్యాన్ ఏమని చెప్పినారంటే ఆస్ట్రేలియాలో జరగబోతుంది ట్రైబల్ చీఫ్. ఆస్ట్రేలియాలో మన చేంబర్ అంటే ఎలిమినేషన్ చేంబర్ ప్రీమియర్ ఎలిమెంట్ జరగబోతుందని ఈ మాట చెప్పగానే మన రోమన్ రేన్స్ ఏమని చెప్పినారంటే అంటే కొంచెం షాక్ అయినారు. ఆస్ట్రేలియా అనగా చాలా దూరం ఉంది కదా, సో కొంచెం షాక్ అయినారు. సో ఇప్పుడు ఏంది, ఇప్పుడు నేను ట్రావెల్ చేయాలి అంటే ఇప్పుడు నేను అక్కడ వెళ్ళలేంది మన చేంబర్లో అంటే ఎలిమినేషన్ చేంబర్ ప్రీమియర్ లైవ్ అంటే ఈ మాట అడిగినప్పుడు నో మై ట్రైబల్ చీఫ్ నేను ఉన్నాను కదా, అంటే నేను ఉన్నంత రోజులు అంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదని ఒక టైప్లో మన పాల్ హేమన్ చెప్పినారు. సో అప్పుడే రోమన్ రేన్స్ కరెక్టే చెప్పినారు. అండ్ ఒకటిసారి కోడీ రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ గురించి అడిగినారన్నమాట రోమన్ రేన్స్. సో కోడీ అండ్ సెత్ రాలిన్స్ అంటే వీళ్ళు ఎలిమినేషన్ చేంబర్ ప్రీమియం ఈవెంట్లో వెళ్తున్నారని అడిగినప్పుడు ఎస్ అంటే మా పాల్ హేమన్ చెప్పినారు ఎస్ వీళ్ళు వెళ్తున్నారు, ఎందుకంటే గ్రేసన్ వాలర్ ఎఫెక్ట్ షోలో వీళ్ళు యాజ్ ఎ గెస్ట్ కనిపిస్తారని మన ఈ మాట చెప్పినారు పాల్ హేమన్. సో అప్పుడే రోమన్ రేన్స్ ఏమన్నారంటే చూడు అంటే వీళ్ళు ఏది మాట్లాడినా సరే అంటే వీళ్ళు ఫస్ట్ నాకు ఎక్నాలెడ్జ్ చేయాలంటే ఇలా మాటల్లో ఎక్నాలెడ్జ్మెంట్ ఉండాలి, నాకు ఎక్నాలెడ్జ్ చేయాలి, నన్ను ఎక్నాలెడ్జ్ చేయాలని
రోమన్ రేన్స్ చెప్పిన అంటే కోడి రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ ఎక్నాలెడ్జ్ చేయాలంట ఆ సెగ్మెంట్లో రోమన్ రేన్స్కి. సో ఇక్కడనే చాలా పెద్ద హింట్ అనమాట. ఫస్ట్ అయితే రోమన్ రేన్స్ సోషల్ మీడియా లాంటివి పోస్ట్ చేసి అంటే మన చేంబర్కి అంటే మన ఎలిమినేషన్ చేంబర్కి కొంచెం హైప్ చేసినారనమాట. టికెట్స్ వెళ్ళడానికి కొంచెం హైప్ చేసినారు. అండ్ అంతేకాదు ఇప్పుడు రోమన్ రేన్స్ చేంబర్ అంటే మన ఎలిమినేషన్ చేంబర్ ప్రీమియం లైవ్ ఈవెంట్కి హైప్ చేసినారంటే ఏదో ఒక చిన్న కనెక్షన్ కనిపిస్తుంది. అంటే చూడండి ఇప్పుడు మీరే చెప్పండి, ఇప్పుడు మన కోడి రోడ్స్ వస్తున్నారు, సెత్ రాలిన్స్ వస్తున్నారు, గ్రేసన్ వాలర్ ఎఫెక్ట్ షోలో ఒక సెగ్మెంట్ మనకి చూడడానికి దొరుకుతుంది. అండ్ ఒకవేళ ఆ సెగ్మెంట్కి ద పీపుల్ ఛాంప్ మన రాక్ అండ్ ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ ఇంటరప్ట్ చేస్తే అండ్ అప్పుడు అక్కడ అలా మధ్యలో ఒక మంచి సెగ్మెంట్ మనకి చూడడానికి దొరుకుతుంది. అంత మంచిగా ఉంటే బ్రాల్వి కావచ్చు, బట్ ప్రెజెంట్ కోసం మనకు ఒక సెగ్మెంట్ అనుకుందాం. సో ఆ సెగ్మెంట్ కాదు ఇంటరప్ట్ చేస్తారు. అండ్ మనకి ఎలిమినేషన్ చేంబర్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో రోమన్ రేన్స్ ద రాక్ కోడి అండ్ సెత్ రాలిన్స్ మధ్య ఒక మంచి సెగ్మెంట్ చూడడానికి దొరుకుతుంది. అండ్ అప్పుడు అంటే ఆ చేంబర్లో అంటే మన ఎలిమినేషన్ చేంబర్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఈ సెగ్మెంట్లోనే ఇలా మధ్యలో మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోతుంది. మన రెసల్మేనియా నైట్ 1 కోసం ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్. సో కానీ ఏమైనా కావచ్చు అనమాట. ఎందుకంటే రోమన్ రేన్స్ చేంబర్ అంటే మన ఎలిమినేషన్ చేంబర్ కొంచెం హైప్ చేసినారు. సో ఒకటే చిన్న వార్నింగ్ ఇచ్చేసినారు రోమన్ రేన్స్ కోడి రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ కంటే అంటే మన గ్రేసన్ వాలర్ ఎఫెక్ట్ షోలో వాళ్ళని ఎక్నాలెడ్జ్ చేయాలని మన రోమన్ రేన్స్ క్లియర్లీ చెప్పేసినారు. అంటే వార్నింగ్ పంపించేసినారు మన కోడి అండ్ సెత్ రాలిన్స్ కోసం. సో అందుకనే ఇప్పుడు ఇలాంటి రూమర్స్ ఇంకా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. సో మన రోమన్ రేన్స్ అండ్ ద రాక్ మనకి ఎలిమినేషన్ చేంబర్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో కనిపించచ్చు. ఎందుకంటే ఇప్పుడు రెసల్మేనియా కోసం మ్యాచ్ కన్ఫర్మ్ కావాలంటే వాళ్ళు కంపల్సరీ కనిపించాల్సిందే అనమాట. సో కనిపిస్తే మంచిదే, నిజంగా చాలా మజా వచ్చేస్తుంది. అండ్ ఇంకో మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోతుంది రెసల్మేనియా నైట్ 1 కోసం రోమన్ రేన్స్ ద రాక్ వర్సెస్ కోడి రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ మధ్యలో. సో నిజంగా చాలా దబాయించి రూమర్స్ వస్తున్నాయి బాస్. సో అందుకని చెప్తున్నాను, మీరు ఎవరెవరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి, ఓకే. అండ్ మీ ఫ్రెండ్స్లో ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ బాస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మేము కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.